హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో త్వరలోనే మనకు తెలంగాణలో రెవెన్యూ శాఖలో 5000 పోస్టులకు సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అయితే దీనికి ఎలాంటి అర్హత ఉండాలి, సిలబస్ కూడా చూసినట్లయితే ఎలాంటి సిలబస్ని మనం ఫాలో కావాలి, ఇప్పటి నుంచి చదివితే కనుక ఖచ్చితంగా ఈజీగా మనకు జాబ్ వస్తుందండి. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక ప్రధానంగా చూసినట్లయితే మనకు రెవెన్యూ శాఖలో 5000 జేఆర్ఓ అండి, జేఆర్ఓ పోస్టుల భర్తీ. జేఆర్ఓ అంటే ఏంటంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ పేరుతో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అర్హత ఎనీ డిగ్రీ పాస్ అండి. సో మీరు డిస్టెన్స్లో చేసినా రెగ్యులర్గా చేసినా సో ఎవరైనా సరే డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. త్వరలోనే నోటిఫికేషన్కి సంబంధించి మరి అన్ని డీటెయిల్స్ మనకు అందుతాయండి. త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. అలాగే చూసినట్లయితే మనకు ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో రెవెన్యూ శాఖలో మరి కొత్తగా 5000 కొలువులు అంటూ ఇవ్వడం జరిగింది. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారనమాట. పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన అనమాట. సో అయితే ఈ యొక్క పోస్టులకు ఎలాంటి పేర్లు పెట్టాలని అనుకుంటున్నారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, నేను చెప్పినట్లుగా జేఆర్ఓ కానీ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ అనేటటువంటి పేర్లనైతే పరిశీలన అనేది చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 5000 సర్కారు కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి పేర్లను పరిశీలిస్తుందన్నమాట. మొత్తం 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తున్నది. అంటే 5000 మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి అన్నట్లుగా ఇక్కడ మనకైతే అర్థమవుతుందన్నమాట. సో మరి ఇంకొక సగం పోస్టులకు ఇప్పటికే ఉన్నటువంటి ఉద్యోగులతో సర్దుబాటు అనేది చేస్తారన్నమాట. అలాగే మరి ఈ జేఆర్ఓ ఏం చేస్తాడు సార్, ఊర్లో ప్రతి ఊరికి ఒక జేఆర్ఓ పెడతాంటున్నారు కదా, ఏం చేస్తారు వీళ్ళు అంటే కనుక వీళ్ళకి ఉన్నటువంటి బాధ్యతలు, వాళ్లకు బాధ్యతలు ఏమిటంటే కనుక గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ అనేది లేకపోవడంతో మండల రెవెన్యూ అధికారులు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని రకాల ధృవీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి ఎంక్వైరీ చేసేటటువంటి బాధ్యతను కొత్తగా క్రియేట్ చేయనున్నటువంటి పోస్టుల డ్యూటీ చార్టులో మరి చేర్చనున్నట్లు తెలిసింది. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటే క్యాస్ట్ ఇన్కమ్ కానీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లతో పాటు పంచనామా కానీ అలాగే భూముల రికార్డులు ఏవైతే ఉంటాయో అంటే మాన్యువల్ పహానీలు కానీ చెట్ల పరిరక్షణ సహా సంబంధిత వ్యవహారాల్లో మరి క్షేత్రస్థాయి విచారణ వంటి బాధ్యతలు కూడా అప్పగించనున్నట్లు మరి సమాచారం అయితే ఉందన్నమాట. వాళ్ళు ఇలాంటి విధులైతే రేపటి నాడు మీరు జాబ్ సాధించిన తర్వాత చేయాల్సి ఉంటుందన్నమాట. సో అర్హత ఏంటంటే కనుక డిగ్రీ అర్హతతోనే వీటిని డిగ్రీ అర్హత కలిగినటువంటి వారిని కొత్తగా క్రియేట్ చేసే పోస్టుల్లో తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు అందినట్లు తెలిసిందనమాట. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త ROR 2024 చట్టంను మరి చట్టం రూపంలో తీసుకురావాలని భావిస్తున్నది. అప్పుడే గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లను ఎలా నియమించబోతున్నారనేటటువంటి విషయాన్ని ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అయితే ఉన్నది. అయితే మరి సిలబస్ విషయానికి వస్తే గనక గతంలో మీరు VRO సిలబస్ అయితే మరి చూసే ఉంటారు, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. నేను మరొక వీడియోలో ఈ JROకి సంబంధించి ఎలాంటి సిలబస్ ఫాలో అవ్వాలని నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. అలాగే వయోపరిమితి ఏముంటుంది, ఖచ్చితంగా ఏ నెలలో నోటిఫికేషన్ రావచ్చు, అలాగే వయోపరిమితి ఏజ్ లిమిట్ కానీ సిలబస్ కానీ సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ నేను మరొక వీడియోలో మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్కి ప్రిపేర్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మరి నెక్స్ట్ వీడియో అని చెప్పేసి కింద కామెంట్ తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.